కళ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రివ్యూ ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఆ గూడెంలో చిన్నయ్యగా పిలువబడే అనాథని ఆ ఊరి మాస్టర్ చంద్రశేఖరరావు కెఎస్ రవికుమార్ దత్తత తీసుకొని చదివిస్తాడు. ఆ పసివాడు ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్గా మారిన తర్వాత ఏం చేశాడు? పేరు మోసిన తీవ్రవాది, సీఎం కావాలని తాపత్రయం పడుతున్న నల్లా నారప్ప, ఆ పార్థిపన్ కలిసి చేసిన ప్లానింగ్ ఏంటి? వీటిని ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో శ్రీలీల, రాశిఖన్నా పాత్రల ప్రాముఖ్యత ఏమిటి అని తెలియాలంటే ఈ సినిమా చూడాలి ఒకసారి. ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గబ్బర్ సింగ్ కలయిక అంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికతో వచ్చిన ఈ రెండో సినిమా గురించి ఫ్యాన్స్కి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ లెవెల్లో ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ నటన చాలా బాగుంది. ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని బాగా మెప్పించాడని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం ఫ్యాన్స్కి, మాస్ ఆడియన్స్కి ఈ సినిమా స్టప్ అని ఒక విధంగా ఎంజాయ్ చేసే సన్నివేశాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే వింటేజ్ సాంగుల్లో పవన్ కళ్యాణ్ చూపించిన విధానం చాలా బాగుంది. హరీష్ శంకర్ డిజైన్ చేసిన పలు సన్నివేశాలు, సందర్భాలు, పాత పాటల మిక్సింగ్ వంటివి చాలా బాగున్నాయి. పోస్టర్ పవన్ కళ్యాణ్ని ఎనర్జెటిక్గా, డైనమిక్గా చూపించడంలో హరీష్ శంకర్ సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పొచ్చు. తన మార్క్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చూపించాడు. ఇంకా రాశిఖన్నా, రావు రమేష్, శ్రీలీల వంటి వారు చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్లో రాశిఖన్నా చాలా బాగా చేసింది. సెకండ్ హాఫ్లో శ్రీలీల చాలా బాగా చేసింది. ఇంకా విలన్గా నటించిన పార్థిబన్ కూడా చాలా బాగా చేశాడు. విలన్ నిజాన్ని చాలా బాగా చూపించాడు. కెఎస్ రవికుమార్ కూడా బాగానే చేశాడు. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే గబ్బర్ సింగ్ అంత కాకపోయినా ఈ సినిమా యావరేజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే గబ్బర్ సింగ్లో చాలా ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ఫ్యాన్స్కి, నార్మల్ అభిమానులకు కూడా ఆ సన్నివేశాలు చాలా బాగా నచ్చాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో అట్లాంటి సన్నివేశాలు చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం సాగదీతగా విన్నట్టు అనిపిస్తుంది సినిమా మధ్యలో. పవన్ కళ్యాణ్ లాంటి హీరోని పెట్టుకొని ఆ లెవెల్లో సన్నివేశాలు ఊహించలేము. అట్లాంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయన్నమాట ఈ సినిమాలో. ఇంకా చెప్పాలంటే మైనస్ పాయింట్ విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమనిచ్చాడు. ఆ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చుంటే మటుకు ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుండు అనిపించింది. ఈ సినిమాలో అది ఒకటే బాగా మిస్ అయిందనమాట, ఇంకేం లేవు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ ఇంకా మంచి మాస్ స్టఫ్ను జోడించుంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ అవి మరీ ఫ్యాన్స్కి, నార్మల్ ఆడియన్స్కి నచ్చేటట్టయితే ఏం లేవు. అసలు ఏసీబీ లాంటి ఆఫీసర్ తన తోటి పోలీసులు, హీరోయిన్కి సెక్యూరిటీగా పంపించిన ఓకే, కానీ మరి చిన్న ఆకతాయి పనులు కూడా అంటే అవన్నీ కొంచెం ఓవర్గా అనిపిస్తాయి. ఇంకా సాంకేతిక వర్గం విషయానికి వస్తే నిర్మాత విలువలు చాలా బాగున్నాయి. మైత్రి మేకర్స్ ఖర్చు బాగా చేసింది. గ్రౌండ్ సెట్, రియల్ లొకేషన్స్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జస్ట్ ఓకేలాగా ఉంది కానీ అంత అయితే ఏమనిపించలేదు. ఇంకా దర్శకుడి విషయానికి వస్తే గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తనపై ఒత్తిడి ఉంటుంది. చాలా వరకు తన బాగానే హ్యాండిల్ చేశాడు కానీ ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేస్తుంటే ఈ సినిమా ఇంకా బాగా ఉండేది అనిపించింది. కాస్ట్యూమ్ డిజైన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ బాగుంది, కొంచెం బాగాలేదు. ఇవన్నీ ఓకే. సినిమా అయితే ఓవరాల్గా యావరేజ్ అని చెప్పొచ్చు. మేము ఇచ్చే రేటింగ్ 2.5/5.